ఎక్కడి నుంచి వస్తున్నారు? బాబు స్కూల్ దగ్గర. వెరీ గుడ్. ఇది ఎలా ఉంది? బాగుందా? చాలా అందంగా ఉంది, హాయిగా కూడా ఉంది. నిజంగా చెప్పండి, పర్లేదు, ఫ్రీగా. నిజంగానేనండి. ఓకే, వెరీ గుడ్. పర్లే ఇది కూడా పెట్టుకోండి బ్రదర్. ఓకే. దాన్ని పెట్టుకుంటే ఇంకా సేఫ్గా ఉంటారు. స్టాప్ కూడా పెట్టుకుంటే 100% సేఫ్గా ఉంటారు. ఓకే. మీ నాన్నగారు చాలా మంచోళ్ళు నాన్న. నీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది, నీ చదువు కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ నాన్నగారు హెల్మెట్ పెట్టుకున్నారు. చూడు, పోలీసు ఆ మేడం కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. చూడండి వెనకాల ఆ మేడం, పక్కన మేడం పెట్టుకోలేదు. మళ్ళీ చూడండి, పోలీసు వారు పెట్టుకున్నారు, మీరు పెట్టుకోలేదు. దయచేసి పెట్టుకోండి అమ్మా. మా కోసం కాదు తల్లి, మీ ఫ్యామిలీ కోసం, మీకోసం పెట్టుకోండి. ప్లీజ్ తల్లి, పెట్టుకోమ్మా హెల్మెట్. పెట్టుకుంటారా? అది నేనేం చేయలేను. నేను మాత్రం ఊరినే రోడ్డు మీద చూశాను కాబట్టి చెప్తున్నా, కానీ దేవుడు మాత్రం చూస్తుంటాడు. ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ. బాగుందా ఇది? పైన ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇంత ఎండలో కూడా ఇంతమంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంతమందికి అసలు మీరు ప్రజలకు ఒకళ్ళకి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిద్ది. దానికోసం కేసు రాయాలనే కాన్సెప్ట్ కన్నా ముందు అసలు వాళ్ళకి ఎంత అవగాహనతో మీరు చేస్తున్న సేవకి నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ దగ్గరగా 200 మందికి పైగా మీరు ఈ 2 అవర్స్లో చెప్పారు. నేను ఇక్కడే ఉండి చూస్తున్నాను కాబట్టి, మా షాప్ పక్కన ఉండబట్టి ఇంత సేవ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అది ప్రజలు కూడా వినియోగించుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. తీసుకోండి.